ఈ సాలిగ్రామ్ అండి ఇది. ఉమ్, ఈ స్టోన్స్ సాలిగ్రామ్ అంటారు. ఉమ్. విష్ణు సాలిగ్రామ్ లోపల ఇది అంటే ఇది మనకి ఇట్లా స్టోన్ లాగా రాయిలా కనిపిస్తుంది కదండి. ఉమ్, ఇట్లా లోపల విష్ణు చక్రం ఉంటది అనమాట. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎక్కువ చాలా ప్రాధాన్యంగా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి చాలా విశేషంగా ఎక్కడో దొరికే రాళ్ళు అంటారు కదా. గండకి నదిలో దొరుకుతాయండి. Okay. మేము వీటిని సేకరిస్తాము, ఇట్లా ఎగ్జిబిషన్ లో పెట్టి పబ్లిక్ కి తెలియజేస్తాం అన్నమాట, వీటి యొక్క విశిష్టత కోసం. అట్లాగే ఇది విష్ణు సాలిగ్రామ్ అంటారు, లోపల విష్ణు చక్ర ఆకారం ఉంటుంది. ఇది నేపాల్ గండకి నదిలో దొరుకుతాయండి ఈ సాలిగ్రామాలు. విష్ణు సాలిగ్రాము, అర్ధనారీశ్వర సాలిగ్రాము, బాణలింగ సాలిగ్రాము, అట్లాగే రకరకాల ఉంటాయండి. ఇది స్ఫటిక లింగాకారం, Okay. స్ఫటిక శివలింగం అండి. దీన్ని ఒక పానిపట్టంలో పెట్టుకొని Hmm. ఇది రోజు పూజ చేయాలి. ఇది శివలింగం అండి, స్ఫటిక శివలింగం. Hmm. అలాగే దీన్ని సైజుని బట్టి ఉంటాయండి, సైజుని బట్టి రేట్లు ఉంటాయండి, సైజ్ బట్టి కాస్ట్ ఉంటాయి. కాస్ట్